మీరు పెట్టుకున్న బౌండరీస్ ఏంటి? నేను ముందే చెప్తాను. నాకు కాస్ట్యూమ్స్ లైక్ ఏది కంఫర్ట్ ఉంటది, ఏది కంఫర్ట్ ఉండదు. సో, అది వాళ్ళ టీమ్‌కి ఓకే అంటే అప్పుడే నేను సైన్ చేస్తాను. ఓకే. మీరు బోల్డ్ క్యారెక్టర్స్‌కి ఓకే అన్నారా? నో కదా? నో. అంటే నో యాక్చువల్లీ. అలా స్టేట్మెంట్ అయితే మీరేమి ఇవ్వలేదు కదా? యాహ్! మోస్ట్‌లీ మీరెప్పుడు ఏంటి ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్‌లోనే కనిపిస్తారు. ఫస్ట్ మూవీ నుంచే చూస్తున్నాను. బయట కూడా ఎప్పుడు ఇవే కాస్ట్యూమ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అఫ్‌కోర్స్ సినిమాలో అయితే డిమాండ్ ప్రకారం క్యారెక్టర్ చూసాం. మీరు కంఫర్ట్ ఇదే. ఓకే. అంటే లైక్ బోల్డ్ క్యారెక్టర్స్ ఆబ్వియస్లీ అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. బికాజ్ నేను ఎప్పుడే వచ్చాను ఏజ్ వైస్ కూడా. సో, ఐ థింక్ నా కంఫర్ట్‌ని బట్టి నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. స్టోరీ మీ మదర్ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు మిమ్మల్ని కదా? సో, మీ కొంచెం పోలికలు అన్నీ కూడా మీ మదర్‌వే ఉన్నాయి. అవునా? అవును. చూడగానే అర్థమవుతుంది కదా, చాలా మంది చెప్పి ఉంటారు. సో, స్టోరీ అది సెలెక్షన్ ఎవరు చేస్తారు? అంటే స్టోరీ నేను మా మదర్ వింటాము. దెన్ ఇంటికెళ్ళి డిస్కస్ చేస్తాము. ఇది అంటే స్టోరీ బాలేదని కాదు, అది నాకు సెట్ అవుతుందా అలా. ఓకే. మీకు ఎక్కువ గైడ్ చేసేది ఎవరు? మా అమ్మ, మదర్. మామయ్య. ఓకే. యాక్టింగ్‌లో ఇప్పుడు హీరోయిన్ అవ్వాలంటే డాన్స్, ఎనీవేస్ మీకు ఫిజికల్ అపియరెన్స్ అంతా బాగుంటుంది. దాని మీద ఏమైనా స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా యాక్టింగ్ వైజ్ కానీ లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రాగా నేర్చుకుంటున్నారా? నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? అది అవసరం ఉందా లేదో తెలియదు. నాకు ఇప్పటి వరకు అవసరం రాలేదు. ఎందుకంటే నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ నాతో చాలా హ్యాపీగా కనిపించారు నాకు. అండ్ ఐ థింక్ ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత నేనే అది డెవలప్ చేసుకుంటాను. సో, నాకు కంఫర్ట్‌గానే ఉంటుంది. బికాస్ నా హోంవర్క్ నేను చేసి వస్తాను కాబట్టి నాకు ప్రాబ్లం ఉండదు. ఓకే.